ఓకేనండి, ఇప్పుడైతే మనం ఒక 8 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఎర్రలు అయితే తెచ్చుకోవడానికే మాకు ఒక 2 గంటల టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇక్కడ ఎర్రలు అనేవి అసలు దొరకట్లేదు. ఇంకా ఇప్పుడే వచ్చి ఇక్కడ ఈ కాలువలో అయితే మన పండి అనమాట చేపలు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే గొరకలు అయితే ఉన్నాయండి. అందుకని గేలం అయితే వేస్తున్నాం. చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయో ఏంటి అన్నది. మన వీడియో ముందుకు వెళ్ళే కొద్ది మీకే తెలిసింది. చేప అయితే మరి కొంచెం లాగుతుందండి. ఏం చేప తెలియదు. మూమెంట్ అయితే ఇచ్చింది చిన్నగా. చూద్దాం మరి ఇది పడిద్దా పడదా. జూమ్ చేసి ఉండవులే ఇక్కడ పొలాల్లో వాళ్ళకి భోజనం చేస్తున్నారు. ఏంటి అంత పెద్ద పడిందిగా? ఈసారి పెద్దది పడింది. తేజు సంచితే అమ్మా. ఎన్ని పడినాయి? అన్నీ ఒకే దగ్గర ఉంది. క్వాలిటీ చేపలన్నీ పడుతున్నావేంటి? కొరమైన పిల్ల బొడగలు వేసింది కదా, నాకు అప్పుడే అర్థం అయిపోయింది. కొరమైన ముళ్ళు మొత్తం మింగేసింది. కొరమైన పిల్ల. కొరమైన అయితే ముళ్ళు మొత్తం మింగేసింది. చిన్నవి కొరమైన పిల్ల ఎర్రకే పడింది మరి. ముళ్ళు మొత్తం మింగేసింది అలాగే ఇప్పుడు. కొరమేను ఒక కొరమేను, ఒక జల్ల, 4 గొరకలు. కాకపోతే పెద్దవి అవ్వలేదులేండి. వాటర్ అయితే కొత్తగా వచ్చినాయిగా, అందుకని ఇంకా కొరమేనులు పెద్దవి అవ్వలేదు. కొరమేనే అది అంటే బారుగా ఉంది చూడు. మట్టగడిసి అయితే బారుగా ఉండదు. కొరమేనే కాకపోతే ఇది పెద్దవి అవ్వాలి. పెద్దవి అవుతాయి బాగా. ప్రస్తుతానికి పిల్లలు తీసే ఇది పట్టినప్పుడే బుడగలు అయితే వేసిద్ది. తెలిసిపోద్ది మనకి కొరమేను. మట్టగొడిసి కానీ కొరమేను కానీ బుడగలు వేసిద్ది. అచ్చారా గాలానికి కొరమేను పడింది. అచ్చారాదు కదా నందిని ఇది. పైలట్ కొరకు ఒకటి పడింది. పైలట్ అందరూ గొరక అంటే గొరక. అది ఇలాంటి గొరక పెద్ద గొరక మొత్తం మింగేసింది. ఇది వైరు ముళ్ళంతా చాలా పడినాయి. ఏంటి వెళ్ళిపోదాం ఇంకా చాలా చాలాగా కూరగా పట్టుకొని వెళ్ళిపోదాం. ఇది గొరక పెద్దదే. మీకు సరిపోద్ది, మాకు కావాలి.
ఎర్ర లేకుండా ఎలా పడుతున్నావు నేను పద్దాగా ఎర్ర కొడుతు ఎర్ర పైకి వెళ్ళిపోతుంది. కొరమేను పడిద్ది అనుకున్నాను, గొరసే పడింది మళ్ళీ. పెద్దదే ఇది, మంచి సైజే ఇది. ఇది చిన్న కొరక, ఇది ఇందాక పెద్దది. నాటు కొరక మంచి కొరక పడింది, పెద్ద కొరక. కాకపోతే ఒక గంట సేపు పట్టింది, ఒక గంట సేపు దాకా పడలా, గంట తర్వాత పడింది అన్నమాట. ఇది మంచిదే పడింది. ఆహా, అదిగో పడింది చూడు పెద్దది. నాటు కొరక పెద్దది. దాంట్లో జాగ్రత్తగా తీ, కొట్టిందంటే వదిలేస్తావు మళ్ళీ. చిన్న కొరక ఈసారి మొత్తం గుడ్లు కొరక. ఈరోజు అయితే మనం పట్టిన చేపలు అయితే బాగానే పండియండి. గొరకలు, కొరమేన్లు, జల్ల ఒకటి, ఒక పైలట్ కొరక, నాటు కొరకలు కొన్ని పండియి, బాగానే పండి. ఇగో చూడండి, బతికే ఉన్నాయి అన్నమాట. కొరమేన ఒకటి జల్ల ఈ చంపేసినాయి గొరకలో ముళ్ళు గుచ్చేసి, మిగతా కొరకలు అయితే మరి బతికే ఉన్నాయి కొన్ని. అంటే ఎట్లా కనిపిస్తుంది కానీ అంటే మనం వండుకుంటే సరిపోయేంత. అదన్నమాట. ఇంకా సాయంత్రం అయిపోయిందిగా, ఇంకా ఏదో సరదాగా టైంపాస్ కోసం వచ్చాము. కాసేపు అయితే పట్టాము, ఒక 2 గంటలు అయితే పట్టామండి. బాగానే పండి చేపలు, చాలు మనకి ఫిషింగ్కి వచ్చామని. చేపలు పట్టాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి, లేట్ అయిపోతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేపలు అయితే పట్టాం కదా, కూరకైతే మనకి ఇంట్లో వరకు అయితే సరిపోతాయి అండి చేపలు. కొంచెం పట్టినా చాలు, మన చేత్తో మనం పట్టుకున్న చేపలు కొంచెమైనా చాలు, వండుకొని తింటే అది ఒక ఆనందం అన్నమాట. ఇప్పుడు ఇంకా చేపలు పట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇది మా ఇంటికైతే కొంచెం దగ్గరేనండి, ఒక 5 కిలోమీటర్లు అలా ఉండిద్ది అనమాట. ఇటు మొత్తం చేలు ఉంటాయి, ఈ చేలలోకి అయితే వచ్చామన్నమాట చేపలు పట్టడానికి. ఇంకేదో సరదాగా అలా ఖాళీగా ఉన్నాం కదా అని చేపలు పట్టి ఇంకా బయలుదేరి ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా చూద్దాం, దారిలో మన వాళ్ళు ఎక్కడ ఆగి పడతామంటున్నారు, అక్కడ కొరమేన్లు అయ్యి ఉన్నాయని. ఒకవేళ అక్కడ పడతారేమో చూద్దాం, లేదంటే ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర అయితే కలుద్దాం. చేపలు ఇక్కడ చేసేసి తీసుకుని వెళ్దామా? కవర్ పడేనా ఉన్నాయి రేపు, మళ్ళీ నువ్వేం తీసుకెళ్తావు? నెంబర్ 1 గొరకలు పడినాయిగా, మంచిగా పడినాయి గొరకలు. తోలు రాదు, అది వచ్చింది కానీ తోలు తీస్తే తినడుగా. 6 గొరకలు పెద్దవి, 2 ఏమో చిన్నవి, ఒక పైలట్ గొరక, ఒక జల్ల, ఒక కొరమేను పిల్ల. కొరమేను చచ్చిపోయింది పాపం, ఈ గొరకల్లో ఉండలేదు. అది చచ్చిపోయినా మన చేతితో పట్టిన చేపలు కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చిన్న కొరమేనుగా పెద్దదైనా పట్టాలి ఎప్పుడు అయినా, టార్గెట్ పెట్టుకోవాలి పెద్ద. పైలట్ ఏది? పైలట్ నువ్వు ఎక్కడ పెట్టు? జల్ల ఒకటి, నేను ఇంకా బతిగా ఉన్నాయి గొరకలు. గొరకలు బతిగా ఉంటాయి. ఇది లాస్ట్ లో పట్టాడు కదా పెద్ద గొరక. ఈ సైజు గొరకలు మనం చేపలకి అయితే వెళ్ళి ఈ చేపలు అయితే పట్టుకొచ్చామండి. ఇంకా ఇప్పుడైతే చీకటి పడిపోయింది, ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఆగాం అచ్చారావుల ఇంటి దగ్గర. ఇక్కడ చేసేసి తీసుకొని వెళ్దాంలే అని. అంటే మా ఇంటి దగ్గర అక్కడ రాయలేదు చేయడానికి, అందుకని చెప్పి ఇంకా చీకట్లో అక్కడ ఎలాగ ఇబ్బంది పడ్డాం ఎందుకని చెప్పి ఇక్కడైతే ఆగాము. అప్పుడు స్టార్ట్ చేస్తారా మీ సంచి? అక్కడ తగిలిచ్చాను వెళ్ళేసి. ఉన్నాయిలే, నీళ్ళు ఉన్నాయిలే. అన్నేం కాదు,
టీ తాగాక అప్పుడు చేస్తావా? చేసేస్తున్నావా? తాగావా టీ? టైం అయిపోతుంది, మా పిల్లలు వచ్చేస్తారు లేటు. చేసావు ఆల్రెడీ కొన్ని. చేసా. తోలు తీసేస్తున్నావా రుద్దుతున్నావా కొరకులు? రుద్దుతా. ఎలాగ జల్లా అదన్నా రుద్దాలిగా. ఎలాగ జల్లాను మళ్ళీ కొరమైన అయ్యన్న రుద్దాలి. ఈ గొరకలు కవర్లో వేస్తే వేరే చేపలన్నిటినీ ఈ గొరకలు చంపేస్తాయి. ముళ్ళు ఉంటాయి కదా వీటికి, అటు సైడ్ ఇటు సైడ్ పైన. అందుకని ఇప్పుడు ఆ జల్లాను ఆ కొరమైన పిల్ల చచ్చిపోయినాయి. లేకపోతే ఈ కొరమేన్లు అవి కూడా బతికే ఉంటాయి చేప. చచ్చిపోతుంది జల్ల కూడా. చచ్చిపోద్దా? అంటే గొరకలతో పాటు వేస్తే చచ్చిపోద్ది. మీది లాస్ట్లో పడిందిగా మీ జల్ల. మాకుండే 2 జల్ల, ఒక జల్ల పడేసాడు. అదేంటి మిస్ అయింది? అది నీళ్ళలో వేసాడు. పైలట్ పడేసి మిగతా పైలట్ అయి పారేశారా? పడేస్తా. ఉన్నాయి. బూడిద లేదా? ఇసుకలో చేస్తున్నారు? లేదు, ఇసుకలో చేస్తేనే బాగుంటాయి. అయినా ఎందుకు నీట్గా పోయింది. ఇసుకలోనే చేస్తారు అయినా చేపలు ఎక్కువ. బై నీ ఫోన్ ఇదే కదా ఇదా. అయిపోయినాయా? అయిపోయినాయి చేయడం. ఇంకా రుద్దాలుగా తీసుకో. తెచ్చాము. దాంట్లో ఏదో ఒకటి వస్తాయేమో. నాకు అట్లా భయం. ఎందుకు జల్లు అంటే దాంట్లో ఏముంటుంది అయినా జల్లు జల్లని క్యాల్కులేట్ చేసింది. దాంట్లో ఏం రాలేదు. జన రాలేదా మీకు? అంటే ఒక చేప వస్తుంది, ఒక చేప రాదు. జారిపోతుంది. ఉప్పిన నన్ను ఉప్పిన వచ్చిందే లాస్ట్లో ఈ పైలట్లు జిలేబీలు చేస్తాం. జిలేబీ దాకా వచ్చిందా? జాంగ్రీలో అయిపోయినాయా? జాంగ్రీలు అయితే చేపలు కానీ చెత్త ఎక్కువ వచ్చినట్టు ఉందిగా. మా చెత్త అయిపోతుందా? ఎలా ఏదో పని పెట్టావా నాకు చీకటితో? నంబర్ 1 ఉంటుంది అసలు. ఉప్పేసి కడుక్కుంటే జిగురంతా పోయింది. చూడు ఓకేనా? ఫ్రెండ్స్ గొరకలకి అయితే ఈ బ్లాక్ ఉంటుంది, ఇది ఉంటేనే బాగుండిద్ది. అంటే దీనికి ఉన్న జిగురంతా రుద్దేశాను నేను. ఇంకా ఇది కొంచెం అంటే కొంతమంది తోలు తీసేసుకుంటారు, మేమైతే తోలు తీయలేదు, తోలు తీయకుండానే చేసుకుంటాం అన్నమాట. ఓకే అయిపోయింది. ఇవ్వు అక్కడ పెట్టి కూర్చున్నావు మళ్ళీ. ఇంకా అయిపోయిందండి చేయడం. మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఇంకా తీసుకునేవి. ఇటో సెక్షన్ అయిపోయింది. ఇంకా ఇటో సెక్షన్ ఉందా? ఇదిగోండి దీనికైతే చక్కగా ఫుల్గా జల్లకి చాలా వచ్చింది ఇందులో.
గొరకలు కూడా 2-3 ఇట్లకి వచ్చింది. ఇదిగో చేసినవి తిన్నాయి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా అయితే కూర వండేసుకున్నాం. ఈ కూర టేస్ట్ అలా ఇలా ఉండదు, అసలు మామూలుగా ఉండదు. ఇది వండిన తర్వాత దీని రివ్యూ మా ఆయన చెప్తాడు. అసలు ఒక రేంజ్లో ఉంటుందండి దీని టేస్ట్ మాత్రం. మీకు ఎప్పుడైనా ఇలాంటివి దొరికితే ఇట్లా చేసుకొని ట్రై చేయండి. అంటే తోలు తీసేస్తే మీకు ఆ టేస్ట్ తెలీదు. తోలు కాకుండా నార్మల్గా ఇలా వండుకున్న తర్వాత మీరు ఆ టేస్ట్ చూడండి. అద్దరిపోకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి బాగాలేదు. ఓకేనా? ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం బాగా. దీని టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అద్దరిపోయింది.